హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. అంటే మీలో కొంతమంది నాకు మెసేజ్ చేస్తున్నారండి. మేమేంటంటే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఉంచుకున్నా మాకేంటంటే నోటిఫికేషన్‌లా రావట్లేదు. సో, చాలా రోజుల నుంచి అంటే వీడియోస్ ఏంటంటే వస్తున్నాయి అని కూడా మాకు తెలియట్లేదు అని చెప్తున్నారు. మీరేంటంటే బెల్ ఐకాన్ మీద డబుల్ ట్యాప్ చేయండి. మేబీ అంటే మీకు నోటిఫికేషన్స్ అయితే కరెక్ట్‌గా రావచ్చు. సో, ఈ వీడియోస్ కానీ మీరు చూస్తున్నట్టయితే మీకు టైమ్ టు టైమ్ ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అండ్ అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చండి. సో, నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఓన్లీ ఇన్‌స్టాగ్రామ్ కానీ, మెయిల్ కానీ ఆ రెండేనండి. వేరే సోర్సెస్ అయితే ఏం లేవు. సో, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అసలు వాళ్ళు ఇప్పుడు మీ నుంచి ఏం ఆశిస్తున్నారు? సో, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. దానికి రీజన్ ఏంటంటే కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు ఏమీ ఆశించరండి. కొన్నిసార్లు వాళ్ళకేమనిపిస్తదంటే ఈ రిలేషన్‌షిప్‌లోని అంటే మనం ఏమి ఎక్స్‌పెక్ట్ చేసినా మనకది జరగదు. సో, ఇంక టైం వేస్ట్ ఇలా ఆలోచించే వాళ్ళుంటారు. కొంతమందేంటంటే మేబీ మీ నుంచి లవ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లేకపోతే మీ నుంచి కేర్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇంకొంతమందేంటంటే మేము సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలి. వీళ్ళు మా కంట్రోల్‌లో ఉండాలి అని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కొంతమంది ఫినాన్సెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేటగరీలో ఉంటారు కదా! సో, అసలు బేసిక్‌గా మీ పర్సన్ ఇప్పుడు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? సో, దాని ప్రకారం కూడా మీరు వాళ్ళని హ్యాండిల్ చేయగలరో లేదో మీకు తెలుస్తుంది కదా! సో, అందుకే ఇలాంటి రీడింగ్ చేస్తున్నానండి నేను. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏ, బి, సి, డి, ఈ, పి, క్యూ, ఆర్, వై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి ఎఫ్, జి, హెచ్, ఐ, జే, ఎస్, టి, యు, జెడ్ లెటర్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి కే, ఎల్, ఎం, ఎన్, ఓ, వి, డబ్ల్యూ, ఎక్స్ లెటర్స్ ఉన్నాయి. సో, మీ పర్సన్ నేమ్ ప్రకారం మీరు కార్డ్ సెట్‌ని అయితే పిక్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నానండి, ఈ రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ కోసం చూడండి. మీ కోసం కాదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరే పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్‌గా ఈ ఏ, బి, సి, డి, ఈ, పి, క్యూ, ఆర్, వై లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు. ఫస్ట్ అసలు ఈ పర్సన్ మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో చూద్దాం. ఆ తర్వాత ఇంకా డీప్‌గా యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది అంతా కూడా చూద్దాం. బట్ బేసిక్‌గా వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ ఏంటి అనేది చూద్దాం. ఈ పర్సన్స్ ఏంటంటేనండి మీ నుంచి లాయల్టీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. అంటే మీరు అంటే వాళ్ళకి ఎక్కడో కానీ లాయల్‌గా అనిపించట్లేదు. మేబీ ఇదేంటంటే మీరు చీట్ చేస్తున్నారని వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు కానీ, ఎందుకో కానీ మీరు వాళ్ళతో ఓపెన్‌గా లేరు. మీరేది కూడా ఓపెన్‌గా షేర్ చేసుకోలేదు. లేకపోతే మీ ఇంటెన్షన్స్ అనేవి డిఫరెంట్‌గా ఉన్నాయి. అంటే మీరు బయటకు ఒకలాగా కనిపిస్తున్నారు. బట్ లోపల ఇంకొక పర్సన్ అనే ఫీలింగ్ వాళ్ళకేంటంటే చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. సో, అది వాళ్ళేంటంటే చేంజ్ అవ్వాలి అని కోరుకుంటున్నారండి. వాళ్ళేంటంటే మీ నుంచి ఆ లాయల్టీని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మీ ట్రూ సెల్ఫ్ ఏదైతే అదే వాళ్ళు చూడాలనుకుంటున్నారండి. అండ్ మీరేంటంటే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలని కూడా కోరుకుంటున్నారు. అఫ్‌కోర్స్ అంటే మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఎలాంటి సిట్యుయేషన్స్ అయినా ఉండొచ్చు కానీ, బట్ ఒరిజినల్‌గా ఈ పర్సన్‌కి ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయంటే, వాళ్ళు మీ నుంచి చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. బట్ అందులో ఫస్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తుందయితే మాత్రం మీరు వాళ్ళతో ట్రూగా ఉండాలి. మీరేంటంటే లోపల ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడడం, లేకపోతే లోపల ఒకటి అనుకోని బయటికి ఇంకొకటి చేయడం అది వాళ్ళకి నచ్చట్లేదండి. ఆర్ అట్‌లీస్ట్ ఎందుకో కానీ మీరు వాళ్ళకి ఆ విధంగా ప్రొజెక్ట్ అయ్యారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీ ఇంటెన్షన్స్ అనేవి అలా లేకపోవచ్చండి. మీరు ట్రాన్స్‌పరెంట్ గానే ఉండొచ్చు. కానీ కొన్ని సందర్భాల్లోని ఎందుకో కానీ మీరు అంటే వాళ్ళకి అనిపించిన దానికి డిఫరెంట్‌గా ప్రొజెక్ట్ అవ్వడం మాత్రం జరిగింది. సో, అందుకే ఈ పర్సన్స్ ఏంటంటే మీలో ఆ టైప్ చేంజెస్ రావాలి అనుకుంటున్నారు. మీరేంటంటే ఇప్పుడు ఎవరో ఒక పర్సన్‌కి సరెండర్ అయిపోతే వాళ్ళ మాట ఎలా అయితే వింటారో, లేకపోతే వాళ్ళు అనుకున్నట్టుగా ఎలా అయితే చేస్తారో, సో,
సో ఈ పర్సన్ విషయంలో కూడా ఎంతో కొంత మీరు అలా ఉండాలి అని ఒక హోప్ అయితే వాళ్ళు పెట్టుకుంటున్నారండి. అంటే ఎలా చెప్పాలంటే మరీ మీరు ఏంటంటే వాళ్ళకి సరెండర్ అయిపోవాలి, వాళ్ళు కంట్రోల్ చేస్తే కంట్రోల్ అయిపోవాలి అలా ఏం అనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి మీతో కావాల్సింది ఏంటంటే ఒక ఫ్రెండ్లీ కనెక్షన్ అండి. కంట్రోల్ చేయడం కాదు. అలా అని చెప్పి మీరేంటంటే వాళ్ళకి సరెండర్ అయిపోవాలని కూడా వాళ్ళు ఏ రోజు అనుకోలేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కంప్లీట్‌గా డిఫరెంట్. మరి అది ఎలా మీకు ప్రొజెక్ట్ అయిందో నాకైతే తెలీదు. బట్ డెఫినెట్‌గా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళతో మీరేంటంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. క్లోజ్‌గా ఉండాలి. ఆర్ అంటే మీరు వాళ్ళని ట్రస్ట్ చేయాలి. అలానే వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేసేలా మీరు ఉండాలి అని మాత్రం వాళ్ళు అనుకుంటున్నారండి. ఇదైతే నాకు చాలా స్ట్రాంగ్‌గా ఛానెల్ అవుతుంది ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలని కూడా అనుకుంటున్నారండి. ఖచ్చితంగా వాళ్ళకి మీరేంటంటే ఒక లక్కీ చార్మ్ అవ్వాలి అనే ఫీలింగ్ ఉంది. అఫ్‌కోర్స్ వాళ్ళ లైఫ్‌లో మేబీ ఎంతమందైనా ఉండొచ్చు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ ఉండొచ్చు. బట్ ఖచ్చితంగా ఈ మూమెంట్‌లోనేంటంటే ఈ పర్సన్ మీ నుంచి ఫినాన్సెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అలానే వాళ్ళేంటంటే మీ నుంచి సపోర్ట్ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. ఎమోషనల్ సపోర్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో మేబీ అంటే ఓన్లీ ఫినాన్సెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ టాక్సిక్ అని అనుకోవద్దు. ఎప్పుడైతే వాళ్ళతో మీరు ఫ్రెండ్లీగా ఉండాలి అని కోరుకుంటున్నారో సో మీ నుంచి ఆబ్వియస్‌గా అన్నీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టే. సో నాకైతే అలానే కనిపిస్తుంది. నథింగ్ టాక్సిక్ అండి. అలా అని చెప్పి ఇదేంటంటే వాళ్ళు గ్రీడీగా ఉన్నారని కూడా అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ పర్సన్స్ మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. సో వాళ్ళేంటంటే పాజిటివ్ గానే మీ నుంచి ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు. అసలు ఇంకా ఫర్దర్‌గా చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది అనేది. దాని ప్రకారం మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి మీకు మధ్యలో గుడ్ కనెక్షన్ ఫార్మ్ అయిందండి. వాళ్ళేంటంటే ఎవరికీ కూడా అంత ఈజీగా ఛాన్స్ ఇచ్చేయరు. ఎవరి దగ్గర కూడా అంత ఈజీగా ఓపెన్ అప్ అవ్వరండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పర్సన్ ఎవరిని కూడా అంత ఈజీగా ట్రస్ట్ చేయరు. సో మిమ్మల్ని వాళ్ళు ట్రస్ట్ చేశారు. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్‌కి మీకు మధ్యలో వైబ్స్ మ్యాచ్ అయ్యాయి. అండ్ వాళ్ళకేమనిపించిందంటే డెఫినిట్‌గా మీరు వాళ్ళలానే అనుకున్నారండి. అంటే వాళ్ళిప్పుడు యాక్టివ్‌గా ఉండే టైప్ అనుకోండి. సో మీరు కూడా యాక్టివ్‌గా ఉండే టైప్. లేకపోతే మీకు సపోజ్ ట్రావెలింగ్ ఇష్టం అనుకోండి. వాళ్ళకి ట్రావెలింగ్ ఇష్టం. అంటే ఇద్దరికి మధ్యలోనేంటంటే కొన్ని పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యాయండి. సో దానివల్ల ఈ పర్సన్‌కి మీకు మధ్యలో కనెక్షన్ ఏర్పడింది. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే ఏమీ చూడకుండా మీకు కనెక్ట్ అవ్వలేదండి. ప్రతిదీ చూసి ప్రతిదీ కన్సిడర్ చేసుకునే మీకు కనెక్ట్ అయ్యారన్నమాట. సో అందుకే ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే చాలా ప్యాషనేట్‌గా కంటిన్యూ అయిందని చెప్పొచ్చు. నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే ఈ రిలేషన్‌షిప్ ఏదో స్లోగా ఉన్నట్టుగా అంటే ప్రతిదీ కూడా లాగ్ అయినట్టుగా అనిపించట్లేదు. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే చాలా ఫాస్ట్‌గా మూవ్ అయిందని చెప్పొచ్చు. సో దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్‌కి మీకు మధ్యలో ఆ కనెక్షన్ అనేది అలా ఉంది. బట్ ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు మీ విషయంలో ఎక్కడా కూడా అంటే తప్పు చేస్తున్నారు. లేకపోతే వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళు ఫస్ట్ నుంచి ఏం చేయలేదు అనే ఫీలింగ్‌లో లేరండి. వాళ్ళేంటంటే కరెక్ట్ పాత్‌లోనే వెళ్తున్నారు. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా కరెక్ట్ గానే ఉన్నారు. బట్ అంటే ఇలా కరెక్ట్‌గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి మీకు మధ్యలో వైబ్స్ మ్యాచ్ అవ్వలేదు. అలా అని చెప్పి ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో రాంగ్ చేశారని కూడా వాళ్ళెప్పుడూ అనుకోలేదండి. అండ్ ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు రాంగ్ చేస్తున్నారు అనుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళు కరెక్ట్‌గా ఉంటున్నారు కాబట్టే ఈ రిలేషన్‌షిప్‌లో ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారని ఫీల్ అవుతున్నారండి. ఇప్పుడు వీళ్ళు కరెక్ట్‌గా లేకపోతే ఈ రిలేషన్‌షిప్ వాళ్ళకెందుకు స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తది? వదిలించుకోవడం ఈజీయే కదా! కానీ ఈ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే వాళ్ళు వదులుకోవాలి అని అనుకోవట్లేదు. ఇఫ్ మీతోని వాళ్ళేంటంటే ఏది ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయకపోయినా, మీకు దూరంగా ఉంటున్నా నేనైతే క్లియర్‌గా చెప్పగలనండి. వీళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని కట్ చేసుకునే ఇంటెన్షన్ అయితే లేదు. కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే అలా అని ఈ స్ట్రెస్‌ని కూడా తీసుకోలేకపోతున్నారండి. ఈ స్ట్రెస్ ఎందుకు అంటే మీరు వాళ్ళతో కోఆపరేట్ చేయట్లేదు. పాస్ట్‌లో మీరు వాళ్ళతో కోఆపరేట్ చేసినట్టుగా ప్రెజెంట్‌లో కోఆపరేట్ చేయట్లేదు. అది వాళ్ళేంటంటే క్లియర్‌గా సెన్స్ చేస్తున్నారు. అలా సెన్స్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి కూడా అంటే ఆటోమేటిక్‌గా వాళ్ళే థింగ్స్‌ని హ్యాండిల్ చేసి లేకపోతే ఇదంతా కరెక్ట్ చేసి
అంతా సెట్ చేయాలి అనే ఇంటెన్షన్ లేదండి. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు అనుకుంటున్నారు మీరు లాయల్ గా లేరు అని. నేను చెప్పాను కదా మీకు ఫస్టే. సో వాళ్ళు అందుకే మీ నుంచి ఏంటంటే గుడ్ వైబ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. అఫ్ కోర్స్ ఫినాన్షియల్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎమోషనల్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంతా జరుగుతుంది. బట్ అదంతా మెయిన్ కన్సర్న్ అయితే కాదండి. వాళ్ళకి ఏంటంటే ఈ రిలేషన్షిప్ లోని వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒకలా అనుకున్నారు, ఇప్పుడు మీరు అలా లేరు. సో ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి ఇది చాలా స్ట్రెస్ఫుల్ గా అనిపిస్తుంది. సో అందుకే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ మీ నుంచి అంటే మీరు వాళ్ళతో కలవాలి, మీరేంటంటే వాళ్ళని అర్థం చేసుకోవాలి, సో వాళ్ళు తీసుకుంటున్న స్ట్రెస్ మీకు అర్థం అవ్వాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు రాంగ్ చేయట్లేదు కాబట్టి వాళ్ళు స్ట్రెస్ తీసుకుంటున్నారు అనే బిలీఫ్ లో వాళ్ళు ఉన్నారండి. అది రైట్ ఆర్ రాంగ్ గా పక్కన పెడితే వాళ్ళు అయితే మాత్రం ఇలానే మీ నుంచి ఆశిస్తున్నారని నేను చెప్పగలను. సో డెఫినెట్ గా ఇక్కడ ఏంటంటే మీరు కొన్ని చాయిసెస్ చేసుకోవాలి, మీ ప్రయారిటీస్ మీకు తెలియాలి. సో ఈ చాయిసెస్ మీరు చేసుకున్నప్పుడు ఈ పర్సన్ కి మీరు టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అని వాళ్ళు అనుకోవట్లేదు, కానీ మీరు సిచ్యువేషన్స్ వీళ్ళతో ఉన్నవి డీప్ గా అనాలిసిస్ చేయాలి. చేసిన తర్వాత వాళ్ళు ఏం రాంగ్ చేశారు, మీరేం రాంగ్ చేశారు, వాళ్ళు ఎలా సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేశారు, మీరు ఎలా సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేశారో మీరు క్లారిటీ తెచ్చుకోండి. మీరు ఏంటంటే సిచ్యువేషన్ ని పైన చూసి ఇదే అనుకుని డిసైడ్ అయిపోయి దాని ప్రకారమే మీరు ఏంటంటే యాక్షన్ తీసుకుంటున్నారు ఆర్ రియాక్ట్ అవుతున్నారు. సో దాని వల్ల అంటే ఈ పర్సన్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు, ఈ పర్సన్ కి అంటే ఇది ఎంతవరకు ఫెయిర్ అని మీరు ఆలోచించట్లేదు అని వాళ్ళకి అనిపిస్తుందండి. నేను అందుకే చెప్పాను కదా, వాళ్ళు ఏంటంటే మీ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఆ ఫ్రెండ్లీ కనెక్షన్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. మీరేంటంటే వాళ్ళని అర్థం చేసుకోవాలి. వాళ్ళ వైపు నుంచి కూడా కొన్ని జరుగుతున్నప్పుడు మీరు అదే అర్థం చేసుకోవట్లేదు, దానివల్ల వాళ్ళే ఆ స్ట్రెస్ కూడా తీసుకుంటున్నారు. మేబీ మీరు ఏంటంటే మిగతా వ్యక్తులతో ఎలా అయితే ఉంటున్నారో, మిగతా వ్యక్తుల విషయంలోని ఎలా అయితే వాళ్ళని ట్రీట్ చేస్తున్నారో వీళ్ళని అలానే ట్రీట్ చేస్తుంటే సిచ్యువేషన్స్ ఏంటంటే ఇంత కాంప్లికేట్ అయ్యి ఉండేవి కాదు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉందండి. ఎందుకో కానీ ఈ పర్సన్స్ ఏంటంటే మీ లైఫ్ లో ఉన్న పర్సన్స్ తోని కంపేర్ చేసుకుంటున్నారు. కంపేర్ చేసి చూసుకున్నప్పుడు మీ ట్రీట్మెంట్ ఏంటంటే చాలా డిఫరెంట్ గా అనిపిస్తుందండి. అట్లీస్ట్ వాళ్ళు అది డిజర్వ్ చేయరు అని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకే నేను చెప్పాను కదా, మీరేంటంటే వేరే వాళ్ళకి సరెండర్ అయిపోయి వేరే వాళ్ళ విషయంలో అంత లాయల్ గా ఉన్నప్పుడు, సో ఈ పర్సన్స్ కంపేర్ చేసుకున్నప్పుడు అట్లీస్ట్ మీరు సరెండర్ అవ్వకపోయినా సరే ఈ పర్సన్స్ దగ్గర ఓపెన్ గా ఉండాలి కదా, అది కూడా అంటే మీరు ఇక్కడ మెయింటైన్ చేయట్లేదు అని వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నారు. ఇవన్నీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి చేంజ్ అవ్వాలి అని చెప్పి. ఖచ్చితంగా ఈ పర్సన్ ఏంటంటే మీ నుంచి సపోర్ట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరేంటంటే వాళ్ళని అర్థం చేసుకోవాలి, మీరేంటంటే వాళ్ళ విషయంలో కైండ్ గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ నుంచి లవ్ ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఓన్లీ మీ ఫినాన్సెస్ నే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేకపోతే మీ ఎమోషనల్ సపోర్ట్ నే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని కాదండి. డెఫినెట్ గా మీరేంటంటే వాళ్ళ విషయంలోని ఒక పేరెంటల్ లవ్ చూపించాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. పేరెంటల్ లవ్ అనేది డిఫరెంట్ స్టోరీ అన్నమాట. అదేంటంటే ఇలానే ఉంటుంది అలా అని కాదు, కానీ ఇప్పుడు ఇంట్లో ఒక ఫాదరో ఒక బ్రదరో ఉంటే డెఫినెట్ గా ఎలా అయితే ఆ లవ్ ఉంటే బాగుంటుందని అనిపిస్తుందో ఈ పర్సన్ మీ నుంచి అలాంటి లవ్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మస్కులిన్ ఎనర్జీ అనేది అంటే స్ట్రాంగ్ గా ఉంది. సో నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు మీ నుంచి అలాంటి లవ్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరేంటంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి, మీరేంటంటే వాళ్ళకి కోఆపరేట్ చేయాలి, మీరున్నారు అనే ధైర్యం వాళ్ళకి ఇవ్వాలి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. అది ఏ విషయంలో అయినా కూడా అవ్వచ్చు. సో బేసిక్ గా వాళ్ళు ఏంటంటే అది మాత్రమే ఇక్కడ ఆశిస్తున్నారు. ఇంకా మిగతా అంటే నేను చెప్తున్నాను కదా అన్ని ఇంక్లూడ్ అవుతున్నాయండి, బట్ అవన్నీ మేజర్ కన్సర్న్ అయితే కాదు. అఫ్ కోర్స్ ఫినాన్సెస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏమైనా ఫినాన్షియల్ గా సపోర్ట్ చేయగలిగితే సపోర్ట్ చేయాలి, చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంది. బట్ అదేంటంటే సెకండరీ అండి. బట్ మెయిన్ అయితే మాత్రం మీరు వాళ్ళ సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకొని వాళ్ళ విషయంలోనే ఏంటంటే కొంత హంబుల్ గా లాయల్ గా ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ అయితే ఉంది. సో అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. నేను చెప్పాను కదండి, ఈ పర్సన్ కి ఏంటంటే మీరు లక్కీ చామ్ అవ్వాలి అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఈ పర్సన్ మీరు వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. చెప్పాను కదా వాళ్ళకి మీకు మధ్యలో ఏంటంటే ఆ వైబ్స్ మ్యాచ్ అయ్యాయి. యాక్చువల్ గా ఇది ఈ పర్సన్ కే కాదు, మీకు కూడా సేమ్ జరిగిందండి. అంటే వీళ్ళు మీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ లో డెఫినెట్ గా వీళ్ళు ఒక లక్కీ చామ్ అయ్యారని చెప్పొచ్చు. ఆర్ అట్లీస్ట్ వాళ్ళు ఏంటంటే మీ లైఫ్ లోకి గుడ్ వైబ్స్ తీసుకొచ్చారండి. అప్పటి వరకు మీ లైఫ్ ఏంటంటే మేబీ నార్మల్ గా ఉండేదేమో, బట్ వీళ్ళ ప్రెజెన్స్ ఏంటంటే మీ లైఫ్ ని చేంజ్ చేసింది అని చెప్పొచ్చు. ఇది మీరు కూడా ఎలా ఫీల్ అయ్యారంటే గుడ్ లక్ వల్ల జరిగింది, సో డెఫినెట్ గా ఈ పర్సన్ ఉంటే మనం హ్యాపీగా ఉంటాం అనేలాగా మీరు ఫీల్ అయ్యారు.
బట్ కొన్ని సిచ్యువేషన్స్ మీ ఇద్దరి మధ్యలో వచ్చాయి. సో ఈ సిచ్యువేషన్స్ వచ్చిన తర్వాత ఏంటంటేనండి, కంప్లీట్ గా మీరు ఆ పర్సన్ నే బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ పర్సన్ మీకు లక్కీ చామ్ అని ఫీల్ అయినప్పుడు, గుడ్ వైబ్స్ తీసుకొచ్చినప్పుడు, సో మొత్తం వాళ్ళే మిస్టేక్ చేశారు, లేకపోతే వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అని మీరు అంటే కొన్నిసార్లు ఆలోచిస్తున్న విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదండి. యూనివర్స్ ఏంటంటే అది కరెక్ట్ చేసుకోమని చెప్తుంది మిమ్మల్ని. మీరేంటంటే అఫ్ కోర్స్ ఆ పర్సన్ చేసిన మిస్టేక్స్ వాళ్ళు చేసి ఉండొచ్చు, బట్ మీ వైపు నుంచి కూడా మిస్టేక్స్ జరిగాయి కదా, మీరు కూడా ఎక్కడో కానీ కొంత డిఫరెంట్ గా రియాక్ట్ అయ్యారు కదా. సో ఇది మీరు కరెక్ట్ చేసుకోవాలి. ఆ పర్సన్ ఏదైతే చేశారో అది మీకు సంబంధించిన విషయం కాదండి. అంటే ఇక్కడ గైడెన్స్ ప్రకారం అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చేసింది పక్కన పెడితే మీరు చేసింది ముందు మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక పర్సన్ ని బ్లేమ్ చేయాలంటే ముందు మనం 100% కరెక్ట్ గా ఉండాలి. మనం 100% కరెక్ట్ గా ఉంటే మనం ఒక పర్సన్ ని బ్లేమ్ చేయొచ్చు. ఈవెన్ ఆ పర్సన్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే, మీరు చేసిన మిస్టేక్స్ కానీ వాళ్ళు బయటికి తీసి మాట్లాడితే, మీరు దానికైనా సమాధానం చెప్పుకోవడానికి మెంటల్ గా ప్రిపేర్డ్ గా ఉండాలి కదా. ఆర్ మీ మిస్టేక్ మీరు యాక్సెప్ట్ చేస్తేనే కదా అక్కడ మీరు మాట్లాడగలరు, ఆర్ మీరు అగ్రీ అవ్వగలరు. సో డెఫినెట్ గా ఇక్కడ మీరు ఏంటంటే కొంత ఆలోచించాలండి. సిచ్యువేషన్స్ మీ ఇద్దరి మధ్యలో ఏవైతే జరిగాయో మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలి. అండ్ సిచ్యువేషన్స్ మొత్తం సెల్ఫ్ అనాలిసిస్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. వన్స్ మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసిన తర్వాత కొన్ని మీరు కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చాయిసెస్ అనేవి మీరు చేసుకోవాలండి. ఇవేంటంటే కొంత కష్టంగానే ఉంటాయి, కానీ డెఫినెట్ గా యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ప్రకారం అయితే మీరు కొన్ని చాయిసెస్ చేసుకోవాలి. అదేంటంటే ఈ పర్సన్ విషయంలో మీరు ఫెయిర్ గా చేసింది ఎలా అయితే అక్నాలెడ్జ్ చేస్తున్నారో, ఈ పర్సన్ విషయంలో అన్ఫెయిర్ గా చేసినవి కూడా మీరు అక్నాలెడ్జ్ చెయ్యాలి. చేసి వాటిని మీరు కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే ఈ పర్సన్ మీతో ఉండాలి అని మీరు స్ట్రాంగ్ గా అనుకున్నప్పుడు, ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేంజెస్ రావాలి కాబట్టి. సో ఆ చేంజెస్ అనేవి మీ నుంచి బిగిన్ అవ్వాలండి. అది ఇక్కడ యూనివర్స్ ఇంటెన్షన్. ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ FGHIJSTUZ లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం రీడింగ్ చూస్తున్నారో, సో చూద్దామండి అసలు మీ పర్సన్ ఇప్పుడు మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అసలు ఏంటి పరిస్థితి, ఫస్ట్ అయితే అసలు చూద్దాం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ పర్సన్ విషయంలో మీరు అంటే ఎందుకో కానీ కొంత చైల్డిష్ గా బిహేవ్ చేయడం కానీ, కొంత ఇమ్మెచ్యూర్ గా డెసిషన్స్ తీసుకోవడం కానీ చేశారండి. సో బేసిక్ గా ఈ పర్సన్ మీ నుంచి చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీలో ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలాంటివి రావాలి అని కోరుకుంటున్నారంటే, మీరు మీ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి చూపించాలి. ఈ రిలేషన్షిప్ ఏంటంటే బెటర్ అవ్వాలి అన్న, ఆర్ ఈ రిలేషన్షిప్ లో ఉన్న సిచ్యువేషన్స్ అనేవి మీకు అర్థం అవ్వాలి. సో డెఫినెట్ గా మీరు ఏంటంటే ఇది కరెక్ట్ గా హ్యాండిల్ చేయాలి అన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మీలో ట్రాన్స్ఫర్మేషన్స్ రావాలి. మీరు సిచ్యువేషన్స్ ని యాక్సెప్ట్ చేయాలి. ఇది కూడా ఏంటంటే కొంత మీరు మెచ్యూర్డ్ గా డీల్ చేయాల్సిన అవసరం ఉంది అని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారండి. సో ఇలాంటి చేంజెస్ మీ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ పర్సన్ మీరేదో వాళ్ళని లవ్ చేసేయాలి, లేకపోతే అట్లీస్ట్ వాళ్ళకి అవ్వదు అంటే అదైనా సరే మీరు యాక్సెప్ట్ చేయాలి, ఇదేం అనుకోవట్లేదండి. కానీ వాళ్ళున్న సిచ్యువేషన్ కి అండ్ మీరున్న సిచ్యువేషన్ కి మీరు ఏంటంటే వైజ్ డెసిషన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు. మీరు ఏంటంటే కొన్నిసార్లు ఎలా బిహేవ్ చేస్తున్నారంటే, వాళ్ళకి ఎక్కడో ప్రాబ్లమ్స్ తీసుకొస్తారు, లేకపోతే మీ గురించే మీరు ఆలోచించుకుంటున్నారు, లేకపోతే మీరు ఏంటంటే ఇక్కడ అంటే ఉన్న కాంప్లికేషన్స్ ని అర్థం చేసుకోలేకపోతున్నారు, ఇంకా ఓల్డ్ వేలోనే థింగ్స్ ని హ్యాండిల్ చేస్తున్నారు అనే ఫీలింగ్ ఇస్తున్నారండి. సో బేసిక్ గా అందుకే ఈ పర్సన్ ఏంటంటే ఇది యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే మీరు చేంజ్ అవ్వాలి, మీ పర్సనాలిటీ చేంజ్ అవ్వాలి, అండ్ మీరు థింగ్స్ ని హ్యాండిల్ చేసే వే చేంజ్ అవ్వాలి. అది చేంజ్ అవ్వకపోతే ఈ రిలేషన్షిప్ లో ఇంకా ఇంకా వచ్చే రోజుల్లో కాంప్లికేషన్స్ ఉంటాయి అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఎందుకో నాకైతే అలాంటి వైబ్సే వస్తున్నాయి ఈ కార్డ్స్ నుంచి. ఇంకా చూద్దాం అంటే అసలు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది, ఇంకా ఈ పర్సన్ అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది క్లియర్ గా మనకు అర్థం అవుతుంది. బట్ డెఫినెట్ గా ఈ మూమెంట్ లో మాత్రం ఈ పర్సన్ మీతో ఫైట్ చేయడానికి రెడీగా లేరండి. ఆర్ వాళ్ళు ఏంటంటే మీ నుంచి ఫర్దర్ కాంప్లికేషన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీరు ఏంటంటే కేర్ఫుల్ గా డెసిషన్స్ తీసుకోవాలి, వీళ్ళ విషయంలో ఏంటంటే కొంత కన్సిడరేట్ గా ఉండాలి అనే ఆలోచనలో మాత్రం ఉన్నారు. సో అసలు చూద్దాం ఇప్పుడు.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్ గా ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ లో చాలా కాన్ఫిడెంట్ గా ఉండేవారండి. అంటే వాళ్ళకి ఎలా అనిపించిందంటే మిమ్మల్ని కంట్రోల్ చేయగలరు ఆర్ మిమ్మల్ని హ్యాండిల్ చేయగలరు. మొత్తానికి ఏంటంటే ఈ రిలేషన్షిప్ మీద వాళ్ళకి క్లారిటీ ఉంది. సో ఈ రిలేషన్షిప్ లోని ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు హ్యాండిల్ చేయగలరు. ఆర్ ఈ రిలేషన్షిప్ లోని అంటే ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి, అండ్ మీ ఫీలింగ్స్ ఏంటి, మీ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళకి ప్రతిదీ కూడా క్లారిటీ ఉందండి. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ రిలేషన్షిప్ ని హ్యాండిల్ చేయడం ఈజీ అనుకున్నారు. ఆర్ అట్లీస్ట్ మిమ్మల్ని ఏదైనా విషయంలో కన్విన్స్ చేసుకోగలరు, లేకపోతే మీకు అర్థమయ్యేలా వాళ్ళు చెప్పుకోగలరు అని మాత్రం మొత్తానికి ఫీల్ అయ్యారండి. ఇలా అంటే ఈ పర్సన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారండి. వాళ్ళకి ఏంటంటే ఈ రిలేషన్షిప్ మీద ఫుల్ క్లారిటీ ఉంది. అండ్ ఎలా డీల్ చేయాలో కూడా వాళ్ళకి తెలుసు. మీ గురించి కూడా వాళ్ళకి బాగా తెలుసు అండి. ఎందుకంటే ఒక పర్సన్ కి ఇంకొక పర్సన్ గురించి బాగా తెలిస్తేనే హ్యాండిల్ చేయగలరనే కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే ఇప్పుడు ఒక పర్సన్ గురించి ఐడియా లేదనుకోండి, సో వాళ్ళు ఏంటో పూర్తిగా తెలియంది అలా అనుకోరు కదా. సో అందుకే వాళ్ళకైతే మీ గురించి బాగా తెలుసు, మొత్తం చదివేశారు. అందుకే వాళ్ళకి ఈజీ అనిపించింది. బట్ వాళ్ళు అస్సలు అనుకోలేదండి మీరేంటంటే వాళ్ళు అనుకున్న దానికి డిఫరెంట్ పర్సన్ అని. అండ్ వాళ్ళు అనుకున్న దానికి మీరు థింగ్స్ ఏంటంటే డిఫరెంట్ గా ఆపరేట్ చేస్తారని కూడా వాళ్ళు అనుకోలేదు. సో అది వాళ్ళకి ఏంటంటే ఊహించని ట్విస్ట్ అన్నమాట. సో ఈ పాయింట్ లో నీ పర్సన్ కి ఏమనిపించిందంటే మనకి ఇంత క్లారిటీ ఉండి ఈ పర్సన్ ని హ్యాండిల్ చేయగలం అనుకుంటేనే ఈ పర్సన్ ఇలా ఉన్నారు. అంటే ఈ పర్సన్ ని మనం హ్యాండిల్ చేయలేమన్నమాట. వీళ్ళు కంప్లీట్ గా డిఫరెంట్. సో వీళ్ళ గురించి మనం ఎంత తెలుసుకున్నా ఇంకా వీళ్ళు ఏంటంటే కంప్లీట్ గా ఆపోజిట్ గానే ఉన్నారు. సో వీళ్ళని కష్టమే కంట్రోల్ చేయడం అనుకొని వాళ్ళు ఏంటంటే ఫీల్ అయ్యారండి. ఇంకా అలా ఫీల్ అయినప్పటి నుంచి ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టడం స్టార్ట్ చేశారండి. అండ్ మీ విషయంలో ఏంటంటే వాళ్ళ బిహేవియర్ అనేది చేంజ్ అయిపోయింది. అంటే ఎలా అయిపోయిందంటే ఈ పర్సన్ యాక్చువల్ గా అన్ప్రెడిక్టబుల్ గా చేంజ్ అయిపోయారండి. మీరేంటంటే ఈ పర్సన్ ఇప్పుడు ఇలానే రియాక్ట్ అవుతారు, ఇలానే మాట్లాడతారు, ఇలానే చేస్తారని వాళ్ళని గెస్ చేయలేరు అనమాట. అంటే ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. దానికి రీజన్ ఏంటంటే ఆ పర్సన్ కి మీ విషయంలో ఉన్న కాన్ఫిడెన్స్ అనేది డౌన్ అయిందండి. ఈ రిలేషన్షిప్ మీద ఉన్న కంట్రోల్ అనేది డౌన్ అయిందండి. దానికి మీ రియాక్షన్స్ కానీ, మీ బిహేవియర్ కానీ, ఆర్ మీరు మాట్లాడే మాటలు కానీ కొన్ని అంటే ఇక్కడ జరిగే వాటి వల్ల అలాంటి ఒక చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో అక్కడి నుంచి పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ప్రిడిక్ట్ చేయలేరు కాబట్టి, ఆర్ ఈ రిలేషన్షిప్ ని కంట్రోల్ చేయలేరు కాబట్టి వాళ్ళే బ్యాక్అవుట్ అవడం మంచిది అని డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పుడు కాన్ఫిడెంట్ గా ఉంటే ఎవరైనా చేయగలరు, నేను అదే కదా మీకు చెప్పాను. బట్ ఈ పర్సన్ కి ఆ కాన్ఫిడెన్స్ లేదు. సో ఇంక ఇప్పుడైతే ఎలా అనిపిస్తుందంటే మీ విషయంలోని వాళ్ళు తొందరపడ్డారు, ఈ రిలేషన్షిప్ లోకి తొందరపడి వచ్చేసారు. మేబీ అంటే ఇంకొంతకాలం మాట్లాడి ఇంకొంతకాలం ట్రావెల్ అయిన తర్వాత వీళ్ళు డెసిషన్ తీసుకొని ఉంటే బాగుండేదేమో. బట్ వాళ్ళు అది చేయలేదు. లైక్ ఏంటంటే కనెక్ట్ అయిపోయారు, సో కాన్ఫిడెంట్ గా ఉన్నారు అనుకొని ఒక స్టెప్ వేసేసారు. సో ఒక స్టెప్ వేసేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే థింగ్స్ అన్ని కూడా కాంప్లికేట్ అయిపోయాయి. సో ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అందుకే ఇదంతా జరిగింది మన వల్లేని, మనం ఏది ఆలోచించకుండా వెనక ముందు చూసుకోకుండా ముందుకు వచ్చేసి ఈ రిలేషన్షిప్ లోని ఏదో చేసేద్దాం అనుకున్నాం, ఇక్కడ ఇంకేదో అయిపోయింది. సో ఇదంతా మన వల్లేని అని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫీల్ అవుతున్నారండి. అందుకే మీ విషయంలో వాళ్ళు ఏంటంటే కేర్ఫుల్ గా ఉంటున్నారు. కావాలంటే చూసుకోండి, ఈ పర్సన్ మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా ఆర్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్నా ఎలా ఉన్నా సరే వీళ్ళ గురించి మీకు ఏ ఇన్ఫర్మేషన్ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆర్ వాళ్ళు ఏంటంటే మీతో ఎక్కువే మాట్లాడట్లేదు, చాలా తక్కువ మాట్లాడుతున్నారు. ఏదైనా సరే వాళ్ళు చేసేసిన తర్వాత మీకు తెలియడం కానీ, లేకపోతే వాళ్ళు ఏంటంటే ఒకటి చెప్పి ఇంకొకటి చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉండొచ్చు. సో బేసిక్ గా ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఈ పర్సన్ మీ విషయంలో జాగ్రత్త పడుతున్నారండి. అంటే మీరు థింగ్స్ ని ఆపరేట్ చేసే వే కానీ, లేకపోతే మీరు సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకున్న వే కానీ వాళ్ళకి ఏంటంటే చాలా చైల్డిష్ గా అనిపిస్తుంది. మీలో ట్రాన్స్ఫర్మేషన్స్ రావాలని వాళ్ళు అందుకే కోరుకుంటున్నారు. ఈవెన్ వాళ్ళు మాట్లాడే మాటల్లో కూడా మీరు చూసినట్టయితే చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండొచ్చు. అంటే మీరు మాట్లాడే దాని ప్రకారమే వాళ్ళు మాట్లాడుతూ ఉండొచ్చు. బట్ వాళ్ళు ఏది కూడా ఇనిషియేట్ చేయడం అలాంటివి చేస్తూ ఉండకపోయి ఉండొచ్చు. పర్టికులర్ గా ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ వ్యక్తులు ఎలానే ఉంటారండి మోస్ట్లీ. ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారండి ఈ టైంలో. ఏంటంటే మీ విషయంలో వాళ్ళు ఒక రిస్క్ తీసుకోలేకపోతున్నారు. అలానే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఆన్సర్స్ కూడా అర్థం అవుతున్నాయి. లైక్ ఏంటంటే ఇలానే జరుగుతుంది ఆర్ మీరు ఇలానే ఆలోచిస్తున్నారండి. బట్ అది ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరండి. ఎందుకంటే వన్స్ మీరేం ఫీల్ అవుతున్నారో, మీరేం కోరుకుంటున్నారో వాళ్ళకి అర్థమైనా వాళ్ళు అది మీకు ఇవ్వడానికి రెడీగా లేరు. ఎందుకంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు అనమాట. వాళ్ళలో ఆ ఫియర్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉందండి.
వన్స్ మీరు ఏమైనా చేంజ్ అయ్యి మీరు ఏమైనా వాళ్ళకి కంఫర్టబుల్ ఫీలింగ్ ఇస్తే వాళ్ళు ఏంటంటే మీ విషయంలోనే ఒక స్టెప్ ముందుకు వేయడానికైనా థింగ్స్ ని వర్కౌట్ చేయడానికైనా రెడీ అండి. బట్ మీరు ఈ వేలోనే ఉంటే మాత్రం వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈ రిలేషన్షిప్ అనేది వాళ్ళ వల్ల అవ్వదు, ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఫ్రీడమ్ పోతుంది, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉండలేరు, వాళ్ళ లైఫ్ ఏంటంటే కంఫర్టబుల్ గా ఉండదు అని ఫీల్ అవుతున్నారండి. నాకు తెలిసి ఈ పర్టికులర్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మేబీ మీరు ఏమైనా ఫినాన్సెస్ వాళ్ళకి రిస్ట్రిక్ట్ చేస్తున్నా, లేకపోతే ఫినాన్సెస్ విషయంలో ఏంటంటే మీ డీలింగ్స్ కూడా వాళ్ళకి నచ్చట్లేదు అని చెప్పొచ్చు అండి. సో ఖచ్చితంగాను ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ నుంచి మీ పర్సన్ ఏంటంటే 100% చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ పర్సనాలిటీలో ఆ చేంజ్ రావాలి అని అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మీ అప్రోచ్ కూడా చేంజ్ అవ్వాలి అని వాళ్ళు అనుకుంటున్నారండి. ఎందుకంటే ఇది వాళ్ళకి ఏంటంటే కష్టంగా అనిపిస్తుంది, వాళ్ళకి వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదండి. మీ పర్సనాలిటీ ఏంటంటే కొత్త ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది వాళ్ళకి. సో అందుకే వాళ్ళు ఏంటంటే మిస్టీరియస్ గా బిహేవ్ చేయడం, మీకు దూరంగా ఉండడానికి ట్రై చేయడం చేస్తున్నారు. సో మీలో చేంజ్ వచ్చిన రోజు ఈ పర్సన్ వాళ్ళకి వాళ్ళే వచ్చి మీతో మాట్లాడతారు అండ్ న్యూ బిగినింగ్స్ కూడా జరుగుతాయండి. దానికోసం మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు కొంచెం కష్టమైనా సరే మీలో ట్రాన్స్ఫర్మేషన్స్ రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వాటి కోసం మీరు ట్రై చేసుకోవడమే. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఈ సిచ్యువేషన్ కి మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ పర్సన్ కి మీరు ఇలా ఎందుకు అనిపిస్తున్నారంటే మీలో ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయండి. ఈ రిలేషన్షిప్ ఏంటంటే ఇలానే వర్కౌట్ చేయాలి, ఆర్ ఈ పర్సన్ ని మీరు ఇలానే డీల్ చేయాలి. ఇఫ్ ఇలా డీల్ చేయకపోతే థింగ్స్ కాంప్లికేట్ అయిపోతాయని మీరు అనుకుంటున్నారు. అది ఆ పర్సన్ కి ఏంటంటే చైల్డిష్ గా అనిపిస్తుంది, ఆర్ మీరు ఏంటంటే కంట్రోల్ చేయడం చూస్తున్నట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఆ పర్సన్ కి ఏంటంటే మీరు సెల్ఫిష్ గా కూడా అనిపిస్తున్నారండి. కొన్నిసార్లు ఏంటంటే ఆ పర్సన్ కి మీరు సెల్ఫిష్ గా కూడా అనిపిస్తున్నారండి. అది ఎందుకు అంటే మీరు థింగ్స్ ని ఆపరేట్ చేస్తున్న వే అనేది మీ ఇన్సెక్యూరిటీస్ తో చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే అది ఇన్సెక్యూరిటీలా అనిపించట్లేదు, ఏదో కంట్రోల్ చేయాలని చూస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. అంటే ఇక్కడ మీకు ఫియర్ ఉందండి, ఈ వేలో కానీ థింగ్స్ నేను ఆపరేట్ చేయకపోతే ఇక్కడ నేను అనుకున్నట్టుగా థింగ్స్ వర్కౌట్ అవ్వవు, ఆర్ ఇక్కడ హ్యాపీ ఎండింగ్ అనేది జరగదు, ఇలా ఆలోచిస్తున్నారు. బట్ ఆ పర్సన్ కి అదేంటంటే ఒక ప్రెషర్ లాగా, బర్డెన్ లాగా అనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు యాక్చువల్ గా సిచ్యువేషన్స్ ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసే టైప్ అండి. మీరు ఏమి వాళ్ళు అనుకున్నట్టుగా ఇమ్మెచ్యూర్ లేకపోతే చైల్డిష్ గా బిహేవ్ చేసి ఆ కేటగిరీ కాదు. కాకపోతే ఇక్కడ మీలో ఇన్సెక్యూరిటీస్ ఉండడం వల్ల మీరు మీకోసమే ఆలోచించుకొని థింగ్స్ ని హ్యాండిల్ చేస్తున్నారు. అది ఈ పర్సన్ కి ఎలా అనిపిస్తుంది అంటే క్లియర్ గా మీరేంటంటే మెచ్యూర్డ్ గా థింక్ చేయట్లేదు, సిచ్యువేషన్స్ ఏంటంటే కరెక్ట్ గా హ్యాండిల్ చేయట్లేదు అనే ఫీలింగ్ వస్తుంది. సో డెఫినెట్ గా మీలో కొన్ని చేంజెస్ అయితే రావాలండి. ఇన్సెక్యూరిటీస్ అయితే పెట్టుకోవద్దు, ఎందుకంటే రిలేషన్షిప్ అనేది అన్ని రోజులు ఫస్ట్ సేమ్ ఉండదు. సో ఇక్కడ ఏంటంటే మీరు ఒక వేలో ట్రై చేస్తున్నప్పుడు థింగ్స్ బ్యాడ్ అయిపోతున్నాయి, ఇంకా కాంప్లికేట్ అయిపోతున్నాయి అన్నప్పుడు మీరు అలా వెళ్ళకూడదు కదా, మీరు చేంజ్ అవ్వాలి కదా. బట్ మీరేం చేస్తున్నారు, ఇదే కరెక్ట్ అనుకొని మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటున్నారు అండి. ఆ పర్సన్ ని అంటే పుష్ చేస్తున్నారు, అంటే లైక్ వాళ్ళ మీద ప్రెషర్ పెడుతున్నారు. అది ఏంటంటే ఈ రిలేషన్షిప్ కి మంచిది కాదండి. సో మీలో చేంజెస్ రావాలి, వస్తేనే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టికులర్ గా ఈ KLMNOVWX లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో చూద్దామండి. అసలు మీ పర్సన్ ఇప్పుడు మీ నుంచి ఏం ఆశిస్తున్నారు, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది. ఫస్ట్ బేసిక్ గా చూద్దాం అసలు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి ఈ పర్సన్ కన్ఫ్యూజ్ అవుతున్నారండి. మీ యాక్షన్స్ ఆర్ మీరు మాట్లాడే మాటలు ఏంటంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అసలు మీ ఉద్దేశం ఏంటి, మీరు అసలు వాళ్ళ కోసం ఏమనుకుంటున్నారు, ఆర్ వాళ్ళ విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు, మీ లైఫ్ లో మీరు ఏం చేస్తున్నారు, ఇదంతా కూడా వాళ్ళకి ఏంటంటే ఫుల్ కన్ఫ్యూజింగ్ గా ఉందండి. ఈ రిలేషన్షిప్ ని ఏం చేయాలనుకుంటున్నారు, ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అనే క్లారిటీ ఏంటంటే మీరు వాళ్ళకి ఇవ్వట్లేదు. సో అది వాళ్ళకి ఏంటంటే చాలా కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుందండి. వాళ్ళకి ఏంటంటే స్టక్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఈ రిలేషన్షిప్ లో. ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి వెళ్ళలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీ రియాక్షన్స్ ఏనండి. మీరు అంటే కావాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా, లేకపోతే ఈ రిలేషన్షిప్ ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారా, మీ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళకి తెలిస్తే కానీ వాళ్ళు ఏంటంటే ఒక డెసిషన్ తీసుకోలేరు. అంటే మీరు వాళ్ళని స్టాప్ చేస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. సో మీ నుంచి వాళ్ళు ఏంటంటే డెఫినెట్ గా కొన్ని ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
సో నాకైతే అలానే అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ మీలోని ఆ ఫెమినిటీ చూడాలనుకుంటున్నారండి. అంటే కొంత జెంటిల్ గా ఉండడం కానీ, కేరింగ్ గా ఉండడం కానీ, మదర్లీ లవ్ అనేది ఇవ్వడం కానీ, లేకపోతే కైండ్నెస్ ని చూస్ చేసుకోవడం కానీ, అలాంటివేవో మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. మీలో కొంతమంది ఉంటారు అంటే మాట్లాడేటప్పుడు కరెక్ట్ గానే మాట్లాడొచ్చు కానీ కొంత రూడ్నెస్ అనేది చూపిస్తూ ఉండొచ్చు, ఆర్ కొంత మీ బిహేవియర్ అనేది హార్ష్ గా ఉండొచ్చు. అది వాళ్ళు చూడాలనుకోవట్లేదు. మీరేంటంటే వాళ్ళ మీద ఆ లవ్ ని చూపించాలనుకున్నప్పుడు అక్కడ ఏంటంటే కొంత సాఫ్ట్ గా మీ అప్రోచ్ ఉండాలి. లైక్ చెప్పాను కదా, ఫెమినిటీ మీలో ఏదైతే ఉందో అది వాళ్ళు చూడాలనుకుంటున్నారండి. అది కూడా అంటే కొంత వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే రిలేషన్షిప్ లో ఒక ప్రాబ్లం లానే అనిపిస్తుంది. అంటే మీరు మాట్లాడే మాటలు కొన్నిసార్లు వాళ్ళకి ఏంటంటే రూడ్ గా అనిపించడం కానీ, మీ బిహేవియర్ ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళకి చాలా టఫ్ గా అనిపిస్తుంది అనమాట. అది కూడా వాళ్ళు ఏంటంటే మేబీ హ్యాండిల్ చేయలేకపోతున్నట్టున్నారు. సో అందుకేనండి వాళ్ళు ఏంటంటే మీరు జెంటిల్ గా థింగ్స్ ని డీల్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. మరి ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ ఏం చెప్తుంది ఈ సిచ్యువేషన్ కి, ఈ పర్సన్ అంటే ఇంకా మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్ గా ఈ పర్సన్ అంటే వాళ్ళకి ఒకటి ఏదైనా నచ్చితే దానికోసం ఎంత దూరమైనా వెళ్తారండి. అది ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఏమైనా చేస్తారనమాట. ఆ టైప్ నేచర్ ఉన్న వాళ్ళని చెప్పొచ్చు. సో ఇలాంటి పర్సన్ ఏంటంటే మీకు కనెక్ట్ అయ్యారండి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఓన్ వేలోనే థింగ్స్ ని హ్యాండిల్ చేయడం అనేది కామన్ గా ఎవరైనా అలానే చేస్తారు. వాళ్ళు అలానే చేశారు. బట్ అది మీకేంటంటే చాలా సందర్భాల్లో కంట్రోలింగ్ లాగా అనిపించిందండి. యాక్చువల్ గా ఈ పర్సన్ ఏంటంటే థింగ్స్ అని కంట్రోల్ చేయాలి అనుకునే టైప్ కాదు, కానీ వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఎలా ఉంటాయి అంటే పర్సన్స్ ని కంట్రోల్ చేసే వైబ్స్ ఇస్తుంటాయి. దానివల్ల మీరు ఏంటంటే ఈ పర్సన్ కి కనెక్ట్ అయ్యారు, కానీ వాళ్ళు అంటే చేస్తుంది కానీ వాళ్ళు మాట్లాడుతుంది కానీ మీకు నచ్చక మీరు ఏంటంటే మనం ఎందుకు అంటే వీళ్ళ కోసం అంత సాక్రిఫైసెస్ చేసుకోవాలి, ఆర్ మనం ఎందుకు ఈ పర్సన్ కి ఇంత ఇవ్వాలి అన్నట్టుగా మీరు ఫీల్ అయ్యి మీరు మీలా ఉన్నారనమాట. మీరేంటంటే వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదండి. బట్ వాళ్ళు అంటే రియాలిటీలో ఏంటంటే థింగ్స్ ని కంట్రోల్ చేయాలనుకోలేదు. వాళ్ళ ఓన్ వేలో ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నారు, కానీ అది ఓవర్ ప్రొటెక్టివ్ అయిపోయింది. అంటే మీకు ఈ పర్సన్ ఎలా అనిపించారంటే బాగా కంట్రోలింగ్ డామినేటింగ్ లాగా అనిపించారు. అది ఎందుకంటే వాళ్ళ మస్క్యులిన్ ఎనర్జీ అనేది మీరు ఏంటంటే స్ట్రాంగ్ గా సెన్స్ చేశారండి ఈ రిలేషన్షిప్ లోని. అందుకే ఇదంతా జరిగింది అనమాట. సో అక్కడి నుంచి ఏమైందంటే మీరు ఎప్పుడైతే ఇలా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారో, ఆర్ మీరు కూడా ఏంటంటే మీలా ఉండాలి అనుకుని డిసైడ్ అయిపోయారో, ఎక్కువ మనం ఎందుకు ఈ వ్యక్తి విషయంలోని ఇన్వాల్వ్ అయిపోయి ఎమోషనల్ అయిపోయి సఫర్ అవడం అనేలాగా ఉన్నప్పుడు ఈ పర్సన్ ఏంటంటే మీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ స్టాండర్డ్స్ అనేవి కొంత హైగా ఉన్నాయి కాబట్టి ఈ పర్సన్ డిసప్పాయింట్ అయ్యారండి. ఈ పర్సన్ ఏంటంటే అసలు అనుకోలేదు మీరేంటంటే ఇలా ఉంటారు. ఇక్కడ నేను చెప్పాను కదా వాళ్ళకి మీరు ఎందుకు అంటే అంత టఫ్ గా అనిపించారు. లైక్ ఏంటంటే మీలో ఈ హార్ష్ వైబ్స్ ఎందుకు కనిపించాయి అంటే అదే రీజన్ అండి. అంటే వీళ్ళు మీ నుంచి ఫెమినిటీ కోరుకోవడానికి ఇదే రీజన్ అని చెప్పొచ్చు. సో వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మీరు ఎప్పుడైతే లేరో, మీరు ఎప్పుడైతే అంటే ఇంకా మీలా ఉండాలి, మీరు ఏంటంటే ఈ పర్సన్ ని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు అనుకొని ఫీల్ అయ్యారో, అక్కడి నుంచి కూడా చేంజ్ అయిపోయిందండి అంతా కూడా. అంటే ఇక్కడ నేను ఎలా చెప్పాలనుకుంటున్నానంటే ఈ పర్సన్ ఇప్పుడు మీ నుంచి ఫెమినిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు జెంటిల్ గా, కేరింగ్ గా, లవ్వింగ్ గా ఉండాలి అని వాళ్ళకి అనిపిస్తుంది. ఆర్ మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేది వాళ్ళకి క్లియర్ గా తెలియాలి అనిపించడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు మీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడమేనండి. వాళ్ళు వాళ్ళ ఉంటుంటే వాళ్ళ స్టాండర్డ్స్ అనేవి నార్మల్ గా పెట్టుకొని ఉంటే డెఫినెట్ గా మీరు ఏంటి అనేది వాళ్ళకి అర్థమయ్యి ఉండేది. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే మీ విషయంలోని థింగ్స్ ని కరెక్ట్ గా హ్యాండిల్ చేసి ఉండేవారు. వాళ్ళలో ఉన్న మస్క్లిన్ ఎనర్జీతో థింగ్స్ ని ఆపరేట్ చేసి ఉండేవారు కాదు. అక్కడే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం వచ్చేసింది. సో ఈ పర్సన్ కి ఏంటంటే
ఇప్పుడు కూడా మీ విషయంలోని ఆ కమిట్మెంట్ ఉందండి. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని కోరుకుంటున్నారు. మీరేంటంటే థింగ్స్ ని వర్కౌట్ చేయగలరు, లేకపోతే మీతోనే థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతాయి అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంది. కానీ ఈ పర్సన్ ఏంటంటే ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, ఇరిటేట్ అవుతున్నారు. అంటే ఎక్కువసేపు స్టేబుల్ గా థింక్ చేయలేకపోతున్నారండి. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకైతే కమిట్మెంట్ ఉంది, బట్ మీకు ఆ కమిట్మెంట్ ఉందా, మీకు ఆ పేషెన్స్ ఉందా, మీరు వాళ్ళతో లాయల్ గా ఉంటారా అనేది వాళ్ళకి డౌట్. ఎందుకంటే ఇక్కడ మీరు మీలా ఎప్పుడైతే బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారో, మీరు మీలా ఎప్పుడైతే మాట్లాడుతున్నారో, లైక్ ఏంటంటే ఆ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు ఎప్పుడు ఆలోచించట్లేదు, మీకోసమే మీరు ఆలోచించుకొని మాట్లాడుతున్నారు అనే ఫీలింగ్ ఈ పర్సన్ కి ఏంటంటే చాలా స్ట్రాంగ్ గా ఉండేదండి. అండ్ ఇప్పటికీ ఉంది. దానివల్ల ఈ పర్సన్ కి ఏంటంటే ఇప్పుడు కూడా మీ విషయంలోని కోపం అయితే ఉందండి. వాళ్ళు ఏంటంటే ఎందుకో ఈజీగా ఇరిటేట్ అవుతున్నారు మీరు గుర్తొచ్చినప్పుడు. అదైతే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో అంటే వీళ్ళు ఏం అనుకుంటున్నారంటే, మీరు మీ గురించి ఆలోచించుకోవడం తప్పు కాదు, మీరు ఇండిపెండెంట్ గా ఉండాలనుకోవడం కూడా తప్పు కాదు, కానీ ఈ పర్సన్ గురించి కూడా ఆలోచించాలి కదా. సో మీరు అలా సెల్ఫిష్ గా ఉండడం వల్ల ఇక్కడ ఏంటంటే వీళ్ళు హోప్స్ పెట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ ఏంటంటే థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వట్లేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. సో బేసిక్ గా వచ్చే రోజుల్లోనే ఏంటంటే, ఇఫ్ వాళ్ళు అనుకున్నట్టుగా మీరు ఫెమినైన్ ఎనర్జీ అనేది స్ట్రాంగ్ గా క్యారీ చేసి వాళ్ళకి అట్లీస్ట్ మీలో ఉన్న ఫెమినైన్ సైడ్ బయటకి తీసుకొచ్చి చూపిస్తే, వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి కొంత థింగ్స్ ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తారండి. ఇక్కడ న్యూ బిగినింగ్స్ కి ఏంటంటే ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. డెఫినెట్ గా వాళ్ళు ఏంటంటే ఎమోషనల్ గానే మీకు కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. వాళ్ళ ఎమోషన్స్ ఏంటంటే ఇక్కడ పోర్ చేయాలనుకుంటున్నారండి. ఈ రిలేషన్షిప్ బెటర్ అవ్వాలని స్ట్రాంగ్ గా కోరుకుంటున్నారు. అఫ్ కోర్స్ వీళ్ళకి ఏంటంటే మీరు గుర్తొచ్చినప్పుడు ఆ ఇరిటేషన్ రావడానికి, ఆ ఫ్రస్ట్రేషన్ రావడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు అనుకున్నట్టుగా థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వట్లేదండి. మీ నుంచి వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ ఆన్సర్స్ దొరకట్లేదు, మీ రెస్పాన్స్ ఏంటంటే ప్రాపర్ గా లేదు, ఆర్ వాళ్ళకి ఎందుకో కానీ ప్రెసెంట్ మీరు కనెక్ట్ అయ్యి లేరు అనమాట. అది వాళ్ళకి నచ్చట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా ఉండండి, కానీ డెఫినెట్ గా వాళ్ళ మీద కూడా ఎంతో కొంత డిపెండ్ అవ్వండి. అండ్ వాళ్ళకు కూడా మీరు ఏంటంటే ఆ సపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు మీ నుంచి అంటే అన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఇది అది అని చెప్పడానికి ఏం లేదు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, ఆ పర్సన్ కి ఏంటంటే మీ లవ్ కావాలండి, మీ కేరింగ్ కావాలి, మీ సపోర్ట్ కావాలి. అట్ ద సేమ్ టైం మీ ఇంటెన్షన్స్ తో మీరు క్లియర్ గా ఉండడం కావాలి. కానీ ఇవన్నీ మీరు ఏంటంటే చూపించినప్పుడు ఆ అంటే ఎలా చెప్పాలంటే, కొంతమంది రఫ్ గా ఉంటారండి. మాట్లాడే మాటలు ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు. వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటంటే ఓపెన్ గా చెప్పేస్తారు అనమాట. అంటే ఎదుటి వ్యక్తి దానికి ఎలా రియాక్ట్ అవుతారు, అది వాళ్ళకి బాధ పెడతదేమో, లేకపోతే వాళ్ళకి ఏంటంటే అనీజీగా అనిపిస్తుందేమో అని ఆలోచించరు. జస్ట్ మనం ఏంటంటే ఆనెస్ట్ గా ఉన్నాం, ఓపెన్ గా మాట్లాడుతున్నాం అని ఫీల్ అవుతారు అనమాట. సో ఇది వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఈవెన్ మీరు చెప్పాలనుకుంది చెప్పొచ్చు, కానీ మీ టోన్ ని మీరు వాక్ చేసుకోవాలి. అది అంటే వాళ్ళకి ప్రెజెంట్ చేసే వేలోనే ఏంటంటే కేరింగ్ అండ్ లవ్ కనిపించాలి అనే ఒక డెస్పరేషన్ ఈ పర్సన్ లో ఉందండి. సో అందుకే వీళ్ళు ఏంటంటే స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. బేసిక్ గా ఈ పర్సన్ కి ఏంటంటే మీరు కావాలండి, థింగ్స్ వర్కౌట్ అవ్వడం అనేది వాళ్ళు స్ట్రాంగ్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఎందుకో కానీ అంటే మీ నుంచి ఆ రెస్పాన్స్ రాకపోయేసరికి వాళ్ళు అది కూడా అంటే బేర్ చేయలేకపోతున్నారు. సో ఖచ్చితంగాను మీలో ఇలాంటి చేంజెస్ వస్తే ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ హార్ట్ ని ఓపెన్ చేయడానికి మీకోసం రెడీగానే ఉన్నారు, ఆల్రెడీ రెడీగానే ఉన్నారు. బట్ సిచ్యువేషన్స్ ఏంటంటే రోజు రోజుకి కాంప్లికేట్ అయిపోతున్నాయి. మీరు ఏంటంటే వాళ్ళు అనుకున్న దానికి రివర్స్ లో బిహేవ్ చేయడం కానీ, రివర్స్ లో మాట్లాడడం కానీ చేస్తున్నారు. అందుకే ఈ గ్యాప్ అనేది పెరిగిపోతుందండి. సో ఈ గ్యాప్ అనేది ఫిల్ అవ్వాలి, థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అంటే మీ బిహేవియర్ కానీ, మీరు కమ్యూనికేట్ చేసే వే కానీ, మీ ప్రెజెన్స్ కానీ డిఫరెంట్ వైబ్ ఇవ్వాలన్నమాట. సో ఇంప్రెషన్ అనేది చేంజ్ అవ్వాలి. ఆటోమేటిక్ గా రిలేషన్షిప్ సెట్ అయిపోతుందండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, మీకు ఫియర్స్ ఉన్నాయండి, మీకు డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి. ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా అప్సెట్ అయ్యారండి. సో అందుకే మీరు న్యాచురల్ గా రియాక్ట్ అవుతున్నారు. యాక్చువల్ గా మీరు ఏంటంటే రూడ్ గా ఉండే టైప్ కాదు, అలా అని చెప్పి థింగ్స్ కాంప్లికేట్ చేసే టైప్ కూడా కాదు. ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచించి అంటే వాళ్ళకి ఫెయిర్ గానే ఛాన్స్ ఇచ్చే టైప్. కానీ కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే, ఈ పర్సన్ విషయంలోని మీకు కొన్ని ఫియర్స్ ఉన్నాయండి. వాళ్ళు ఏంటంటే కొన్ని విషయాల్లోని అంటే రాంగ్ గా బిహేవ్ చేయడం కానీ, లేకపోతే మిమ్మల్ని ట్రబుల్ చేయడం కానీ ఏదో చేశారండి. దానివల్ల ఈ రిలేషన్షిప్ లోని స్లోగా ఈ పర్సన్ అంటే మీకు నెగిటివ్ వైబ్స్ రావడం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఏంటంటే
ఈ పర్సన్ మీకు పాజిటివ్ గా కంటే ఎక్కువ నెగిటివ్ గానే కనిపించిన సందర్భాలు ఉన్నాయి. సో మీరు ఏంటంటే బేసిక్ గా ఈ పర్సన్ ఇప్పుడు హోల్ హార్టెడ్ గా ట్రస్ట్ చేయలేకపోతున్నారు. ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఎక్కువ కంట్రోల్ చేయడం కానీ, మీకు ఎక్కువ ట్రామా క్రియేట్ చేయడం కానీ అలాంటివి చేశారండి. సో అందుకే మీరు ఏంటంటే ఈ పర్సన్ విషయంలోనే అంటే వాళ్ళు ఏ ఫెమినిటీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మీరు చూపించలేకపోతున్నారు. మీరేంటంటే న్యూట్రల్ గానే థింగ్స్ కి రియాక్ట్ అవుతున్నారు. సో అందుకే థింగ్స్ ఏంటంటే రోజు రోజుకి కూడా కాంప్లికేట్ అయిపోయి వర్స్ అయిపోతున్నాయండి. నాకైతే అలానే అనిపిస్తుంది. నేనైతే ఒకటే చెప్తాను, ఇఫ్ ట్రస్ట్ ఇష్యూస్ ఉండి అంటే మీరేంటంటే ఈ పర్సన్ గతంలోని ఇలానే ఉన్నారు అనుకుని క్యాలిక్యులేట్ చేసుకొని ఈ రిలేషన్షిప్ లోని ఏమైనా ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటే ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఇఫ్ అయితే ఈ పర్సన్ మీద మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, గతంలో కూడా కొన్ని జరిగాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా అవి జరుగుతాయి అని అంటే మీకు ఆ ఫీలింగ్ ఉంటే, మీరు భయపడుతున్నట్టయితే ఈ రిలేషన్షిప్ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా డ్రాప్ అయిపోండి. అదే మంచిది. లేదు ఈ పర్సన్ కి ఒక ఛాన్స్ ఇద్దాం, ఏమో ఈ పర్సన్ మేబీ ముందులా ఉండకపోవచ్చు, వాళ్ళు కూడా ఏంటంటే చేంజ్ అవ్వచ్చు, ఆర్ వాళ్ళు కూడా ఏంటంటే మనతో సిన్సియర్ గా ఉండడానికి ట్రై చేయొచ్చు కదా. సో చూద్దాం ఏమైపోయింది అనుకుంటే మేబీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు మీరు చేంజ్ అవ్వచ్చండి. అప్పుడు రిలేషన్షిప్ ఏంటంటే బెటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం. ఎందుకంటే ఆ పర్సన్ అయితే రెడీగానే ఉన్నారు. బట్ మీలో అంటే ఆ ట్రామా అనేది చాలా స్ట్రాంగ్ గా పైలప్ అయిపోయి ఉంది. సో మీ ట్రామా కొంత క్లియర్ అయ్యి మీరు హీల్ అయితే కానీ మీరు ఏంటంటే ఈ వ్యక్తి విషయంలోని అంటే అంత ఓపెన్ మైండెడ్ తో థింక్ చేయలేరేమో అని నాకైతే అనిపిస్తుంది. సో డెఫినెట్ గా మీలో కొన్ని చేంజెస్ అయితే రావాలండి. ఇదేంటంటే మీరే డిసైడ్ అవ్వాలి. యాక్చువల్ గా ఆ పర్సన్ క్రాస్ రోడ్ లో ఉండడం కాదు, మీరే క్రాస్ రోడ్ లో ఉన్నారు. అంటే డెఫినెట్ గా మీరు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ రిలేషన్షిప్ లో ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎక్కడ ఉన్నారు అనేది అర్థం అవ్వట్లేదు. సో అందుకే ఆ పర్సన్ మీరు ఏంటంటే సాలిడ్ గా ఒక ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. ఆ పర్సన్ ఆ ఆన్సర్ నే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదేనండి ఇక్కడ నాకు అర్థమైంది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టీకి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.